ఆస్ట్రేలియాను ఓడించడం అంత ఈజీ కాదు. పైగా ఆస్ట్రేలియాను స్వదేశంలో ఓడించడం మాటలు కాదు. అండర్ డాగ్గా బరిలోకి దిగినప్పటికీ బంగ్లాదేశ్ మాత్రం సత్తా చాటింది, సంచలనమే సృష్టించింది, సరికొత్త చరిత్రను లిఖించింది. టెస్ట్ క్రికెట్ హిస్టరీలోనే బంగ్లాదేశ్ సూపర్ విక్టరీని అందుకుంది. డార్విన్ టెస్ట్లో పర్యాటక జట్టు అద్భుతమే చేసింది. నిజానికి బంగ్లాదేశ్పై పెద్దగా అంచనాలే లేవు. వార్మప్ మ్యాచ్లో 54 పరుగులకే ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియాకు అసలు బంగ్లాదేశ్ పోటీ ఇస్తుందా అనే చర్చ జరిగింది. కానీ బంగ్లాదేశ్ మాత్రం పంజా విసిరింది. తనదైన రోజున సంచలన విజయం సాధించగలనని ప్రూవ్ చేసింది. తొలిసారి ఆసీస్ గడ్డ మీద టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించింది. 9 వికెట్ల తేడాతో సత్తా చాటింది. మ్యాచ్ మొత్తంగా హసన్ మహమ్మద్ 9 వికెట్లు తీశాడు. ఆసీస్ను చిత్తు చేయడంలో కీలకంగా నిలిచాడు. ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 198 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ దూకుడు చూపించింది. ఏకంగా 426 పరుగులు సాధించింది. రెండో ఇన్నింగ్స్లోనూ ఆస్ట్రేలియా పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. 284 పరుగులకు ఆలౌట్ అయింది. 56 పరుగుల ఆధిక్యం మాత్రమే సాధించింది. అయితే 57 పరుగుల టార్గెట్ చేజ్లో బంగ్లాదేశ్ కూల్గా ఆడింది. 1 వికెట్ మాత్రమే కోల్పోయి చారిత్రక విజయాన్ని అందుకుంది. 2 మ్యాచ్ల సిరీస్లో బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యాన్ని అందుకుంది. బంగ్లాదేశ్ విజయంలో కీలక పాత్ర పోషించిన హసన్ మహమ్మద్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ రెండోసారి టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించింది. తొలిసారి 2017లో మీర్పూర్లో విక్టరీ కొట్టింది. ఇప్పుడు ఆసీస్ గడ్డ మీద సత్తా చాటింది. భారత్ చేతిలో కాకుండా ఇతర ఆసియా జట్టు చేతిలో 1995 తర్వాత ఆస్ట్రేలియా తొలిసారి ఓడిపోయింది. ఆసీస్ గడ్డ మీద బంగ్లాదేశ్ ఓవరాల్గా 3 టెస్టులు ఆడింది. అందులో 1 విజయం సాధించింది. ఓవరాల్గా 7 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్ల్లో గెలిచింది. ఆసీస్లో తక్కువ టెస్టుల్లోనే గెలుపు రుచి చూసిన తొలి ఆసియా జట్టుగా బంగ్లాదేశ్ రికార్డుల్లోకి ఎక్కింది. డార్విన్లో ఓడినప్పటికీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల టేబుల్ ఏమీ మారలేదు. ఆస్ట్రేలియా అగ్రస్థానంలోనే కొనసాగింది. కాకపోతే విన్నింగ్ పర్సంటేజ్ తగ్గింది. బంగ్లాదేశ్ చేతిలో ఓటమి తర్వాత ఆసీస్ గెలుపు శాతం 77.78, 75 విజయ శాతంతో సౌత్ ఆఫ్రికా రెండో స్థానంలో కొనసాగుతోంది. మూడో స్థానంలో ఉన్న కివీస్ సాధించిన గెలుపు శాతం 72.22, 66.67 గెలుపు శాతంతో బంగ్లాదేశ్ 4వ స్థానంలో, 48.15 గెలుపు శాతంతో భారత్ 5వ స్థానంలో ఉన్నాయి.